Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ నుంచి కొన్ని అద్భుతమైన ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇంతవరకు ఈ టైమ్ అండ్ వర్క్ నుంచి 4 వీడియోస్ చేయబడ్డాయి. 4 వీడియోస్లో మంచి కంటెంట్ అందించడం జరిగింది. మీకు ఆ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పటిదాకా చేసిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరికొన్ని మోడల్స్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్ నుంచి కూడా ఒక్క మోడల్ కూడా మిస్ కాకుండా కంప్లీట్ సబ్జెక్ట్ అందించడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు నాకు కొద్ది కోఆపరేట్ చేస్తే ఇంకా మీకు మంచి మంచి అద్భుతమైన వీడియోస్ చేస్తాను. ఇక ముందు కూడా మీకు మంచి కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తాను. ఆలస్యం చేయకుండా మన సబ్జెక్టులకు వెళ్ళిపోదాం. ఏ అండ్ బి ఈచ్ వర్కింగ్ అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days and 25 days respectively. They started the work but B left after some time and A finished the remaining work in 7 days. After how many days from the start did B leave? చూడండి ఈ లెక్క. ఏ మరియు బి. ఏ ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 25 రోజుల్లో చేస్తారు. ఏ ఒక పనిని 15 రోజుల్లో, బి అదే పనిని 25 రోజుల్లో చేస్తారు. దే స్టార్టెడ్ ద వర్క్ బట్ బి లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ ఏ ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 7 days. వర్క్ ఇద్దరు కలిసి ప్రారంభించి కొన్ని రోజులు చేసిన తర్వాత బి పని నుంచి విరమించుకున్నాడు. ఇద్దరు కలిసి పని ప్రారంభించి పని చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజులో తెలియదు, కొన్ని రోజుల తర్వాత బి పని నుంచి విరమించుకున్నాడు. బి పని నుంచి విరమించుకుంటే మిగిలిపోయిన పనిని ఏ 7 రోజుల్లో పూర్తి చేశాడు. ఇద్దరు కలిసి కొంతకాలం చేసిన తర్వాత మిగిలిపోయిన పనిని ఏ 7 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఫ్రమ్ ద స్టార్ట్ డిడ్ బి లీవ్? అయితే ప్రారంభం నుంచి బి ఎంతకాలం తర్వాత వెళ్ళిపోయాడు అంటున్నాడు. అంటే ఎంతకాలం బి పనిలో ఉన్నాడు అంటున్నాడు. ఒకవేళ ఇద్దరు కలిసి 5 రోజులు చేశారనుకో, 5 రోజులు పనిలో ఉన్నాడు అని చెప్పచ్చు. ఇద్దరు కలిసి 10 రోజులు చేశారనుకో, బి 10 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అని చెప్పచ్చు. ఇద్దరు కలిసి 15 రోజులు చేశారనుకో, బి 15 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అని చెప్పచ్చు. కాబట్టి మన ఏమైంది, ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారో కానీ కనుక్కోగలిగితే దాని నుంచి బి ఎంతకాలం పనిలో ఉన్నాడో ఈజీగా చెప్పేయచ్చు. సరే చూడండి ఎలా చేద్దాము. ఏ ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 25 రోజుల్లో చేస్తారు. అయితే టోటల్ ఎంత వర్క్ ఉంది? టోటల్ ఇద్దరు కలిసి చేయవలసిన మొత్తం పని ఎంతో ఇప్పుడు కనుక్కుందాం. మొత్తం పని కనుక్కోవాలంటే ఈ 15కి 25కి ఎల్సిఎం ఆఫ్ 15 and 25 విల్ గివ్స్ ద టోటల్ వర్క్. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేదే టోటల్ వర్క్. 15కి 25కి ఎల్సిఎం, ఈ రెండు 5తో డివైడ్ అవుతాయి. 5 3s 5 5s. ఇక పావు కాబట్టి మల్టిప్లై చేయండి. 3 5s are 15, 15 5s are 75. సో టోటల్ వర్క్ 75. టోటల్ వర్క్ 75 యూనిట్స్. సరే ఇప్పుడు 15 75లో ఎన్నిసార్లు పోతుంది? 15 75లో 5 టైమ్స్ పోతుంది. అలాగే 25 75లో ఎన్నిసార్లు పోతుంది? 25 75లో 3 టైమ్స్ పోతుంది. ఇది ఏ ఎఫిషియన్సీ. ఏ ఎఫిషియంతా 5 యూనిట్స్.
బి ఎఫిషియన్సీ 3 యూనిట్స్, ఏ ఎఫిషియన్సీ 5 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 3 యూనిట్స్, టోటల్ వర్క్ 75 యూనిట్స్. అయితే ఎవరు పని ప్రారంభించారు? ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. కాబట్టి ఇద్దరు కలిసి పని ప్రారంభించి కొంతకాలం చేశారు. ఎంతకాలం చేశారో మనకు తెలియదు. ఆ తర్వాత మిగిలిపోయిన పనిని ఏ 7 రోజుల్లో పూర్తి చేశాడు? మిగిలిపోయిన పనిని, రిమైనింగ్ వర్క్ని ఏ 7 రోజుల్లో పూర్తి చేశాడు అంటే ఏ 7 రోజుల్లో ఎంత పని చేస్తాడో కనుక్కుందాం. ఏ 7 డేస్ వర్క్, ఏ 7 డేస్, ఏ 7 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు? ఏ ఒక రోజులో 5 యూనిట్స్ చేస్తాడు. అప్పుడు 7 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు? 7 × 5, 7 5 are 35 యూనిట్స్ చేస్తాడు. 35 యూనిట్స్. దీన్ని టోటల్ వర్క్లో నుంచి ఏ చేసిన వర్క్ తీసివేద్దాం. టోటల్ వర్క్ 75లో 35 తీసివేస్తే రిమైనింగ్ 40 యూనిట్స్. ఈ 40 యూనిట్స్ వర్క్ని ఎవరు చేశారు? ఇద్దరు కలిసి కొంతకాలం చేశారు. అయితే ఇద్దరు కలిసి ఎంతకాలం చేశారో కనుక్కుందాం. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 40 యూనిట్స్ని చేశారు. అప్పుడు ఏ ప్లస్ బి డేస్ కనుక్కుందాం. ఏ ప్లస్ బి డేస్, ఏ ప్లస్ బి ఆ పని ఎన్ని రోజుల్లో చేశారు? మనకు మిగిలిపోయిన పని అంతా 40 యూనిట్స్ ఆఫ్ వర్క్, 40 యూనిట్స్ ఆఫ్ వర్క్. టోటల్ ఎఫిషియన్సీ అంతా ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీలు కలపాలి. ఇద్దరు ఎఫిషియన్సీలు 5 + 3 8. సో దట్ ఈజ్ 8. 8 1s 8 5s. సో దట్ మీన్స్ ఏ ప్లస్ బిలు ఎన్ని రోజులు పనిచేశారు? 5 డేస్ పనిచేశారు. అంటే బి ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఆఫ్టర్ 5 డేస్ బి లెఫ్ట్ ద వర్క్. ఇద్దరు కలిసి 5 రోజులు చేశారు అంటే 5 రోజుల తర్వాత బి పని నుండి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 5 డేస్ బి లెఫ్ట్ ద వర్క్. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 80 days. ఏ ఒక పనిని 80 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ వర్క్ ఫర్ 20 days, ఏ వర్క్ ఫర్ 20 days అండ్ దెన్ ఏ లీవ్స్ ద వర్క్. ఏ ఒక పని 80 రోజుల్లో చేయగలడు. అయితే ఏ 20 రోజులు చేసిన తర్వాత పని నుంచి విరమించుకున్నాడు. The remaining work is completed by B in 36 days. ఎప్పుడైతే ఏ విరమించుకున్నాడో ఇమీడియట్గా బి జాయిన్ అయ్యాడు. బి జాయిన్ అయ్యి మిగిలిన పనిని 36 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ విరమించుకున్న మరుక్షణమే బి జాయిన్ అయ్యాడు. మిగిలిన పనిని 36 రోజుల్లో పూర్తి చేశాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. ఇద్దరు కలిసి ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. ఇద్దరు కలిసే ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. చూడండి, ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 80 days. ఏ ఒక పని 80 రోజుల్లో చేయగలడు. ఏ వర్క్ ఫర్ 20 days అండ్ దెన్ ఏ లీవ్స్ ద వర్క్. ఏ 20 రోజులు చేసిన తర్వాత పని నుంచి విరమించుకున్నాడు. మిగిలిన పనిని బి 36 రోజుల్లో పూర్తి చేస్తే ఇద్దరు కలిసి ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. ఇక్కడ ఏ ఒక పని 80 రోజుల్లో చేయగలడు. ఏ ఒక పని 80 రోజుల్లో చేయగలడు. కానీ ఎన్ని రోజులు చేశాడు? 20 days చేశాడు. 20 days చేశాడు కాబట్టి 20 days వర్క్ తీసివేద్దాం. 20 తీసివేస్తే ఇంకెంత ఉంది? 60 days వర్క్ ఉంది. ఈ 60 days వర్క్ని ఎవరు పూర్తి చేశారు? బి పూర్తి చేశాడు. ఎన్ని రోజుల్లో? 36 daysలో పూర్తి చేశాడు. అయితే ఏ మిగిలిచ్చిన పనిని 60 రోజుల పనిని బి 36 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ మిగిలిచ్చిన 60 రోజుల పనిని
బి 36 రోజుల్లో పూర్తి చేస్తే ఏ మొత్తం పని 80 రోజుల పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఏ మొత్తం పని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 80/60 × 36. 80/60 × 36. ఇది బి చేసిన పని. 0కి 0 క్యాన్సల్, 6 1s 6 6, 8 6 are 48. అంటే బి మొత్తం పని 48 డేస్లో పూర్తి చేయగలడు. ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేయగలడు? 80 డేస్లో చేయగలడు. ఏ ఒక పనిని 80 డేస్లో చేయగలడు. బి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? బి అదే పనిని 48 డేస్లో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారో తెలియదు. ఇద్దరు కలిసి ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? 80కి 48కి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వస్తుంది. 80కి 48కి ఎల్సిఎం, 80కి 48కి ఎల్సిఎం ఇది దేంతో పోతుంది? 2తో పోయింది. 2 40s, 2 24s. Again it will divided by 2. 2 20s, 2 12s. Again it will divided by 2. 2 10s, 2 6. Again it will divided by 2 5s, 2 3s. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 5s are 80, 83s are 240. టోటల్ వర్క్ 240. ఇది టోటల్ వర్క్. ఈ 240 యూనిట్స్ వర్క్ని ఏ మరియు బిలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. ఏ ప్లస్ బి ఆ పనిని చేయగల రోజులు, ఏ ప్లస్ బి డేస్. ఇది ఎంతో తెలియాలి అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. వాళ్ళ ఎఫిషియన్సీ దట్ మీన్స్ 1 డే వర్క్ కనుక్కోవాలి. 80 20 240లో ఎన్నిసార్లు పోతుంది? 80 240లో 3 times పోతుంది. 48 240లో ఎన్నిసార్లు పోతుంది? 48 5s 5 times పోతుంది. 48 5s 240. అప్పుడు ఏ ప్లస్ బి డేస్, ఏ ప్లస్ బి ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 240 బై ఎఫిషియన్సీ అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇద్దరి పని, ఇద్దరి 1 డే వర్క్, ఇద్దరి 1 డే వర్క్ 8 యూనిట్స్. 8 1s 8 30s, దట్ ఈస్ 30 days. ఇద్దరు కలిసి ఆ పని 30 daysలో ఫినిష్ చేస్తారు. కంటిన్యూషన్ మోడల్. అదే మోడల్లో లెక్కని కంటిన్యూ చేస్తున్నాం. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. ఏ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఆఫ్టర్ వర్కింగ్ 15 days ఏ లీవ్స్ ద వర్క్. ఏ పని నుంచి వెళ్ళిపోయాడు. రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై బి ఇన్ 30 days. మిగిలిపోయిన పనిని బి 30 రోజుల్లో పూర్తి చేస్తే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద వర్క్. ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. ఇద్దరు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఏ ఒక పని 60 రోజుల్లో చేయగలడు. 15 రోజులు చేసిన తర్వాత పని నుంచి విరమించుకున్నాడు. మిగిలిన పని బి 30 రోజుల్లో చేస్తే ఇద్దరు కలిసి ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. సరే చూద్దాం. ఏ ఒక పని 60 రోజుల్లో పూర్తి చేస్తాడు. 60 రోజుల్లో పూర్తి చేస్తాడు ఏ. అయితే ఎన్ని రోజులు చేశాడంట? 15 days చేశాడు. ఏ 15 రోజుల్లో ఎంత పని పూర్తి చేస్తాడు? ఏ 60లో నుంచి 15 తీసివేద్దాం.
60లో నుంచి 15 తీసివేస్తే ఇంకెంత ఉంటుంది? 45 days వర్క్ ఉంటుంది. ఈ 45 days వర్క్ని ఎవరు కంప్లీట్ చేశారు? బి 30 daysలో కంప్లీట్ చేశాడు. 45 days వర్క్ని ఏ 45 days వర్క్ని బి 30 daysలో కంప్లీట్ చేస్తే ఏ 60 days వర్క్ని బి ఎంత కాలంలో పూర్తి చేస్తాడు? దట్ ఈజ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. అక్కడ బి ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడో తెలిసిపోతుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? 60/45 × 30. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి 60/45 × 30. 15 3s, 15 2s, 3 1s, 3 20s, 22s are 40 days. అంటే బి ఆ పనిని 60 daysలో, బి ఆ పనిని 40 daysలో పూర్తి చేస్తాడు. ఏ ఒక పనిని 60 daysలో చేయగలడు, బి అదే పనిని 40 daysలో చేయగలడు. ఇప్పుడు ఇద్దరు వర్క్ తీసుకుందాం. ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో? 60 days. బి అదే పనిని 40 days. అండ్ టోటల్ వర్క్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు 40కి 60కి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ ఎంతో తెలిసిపోతుంది. 40కి 60కి 40కి ఎల్సిఎం చూడండి. ఇది 2తో పోతుంది, 5తో పోతుంది. 5 12s, 5 8s. ఇప్పుడు 2తో పోతుంది. 2 6, 2 4s, మళ్ళా 2 30, 2 3s, 2 2s, 3 2s are 6, 6 2s are 12, 12 10s are 120. That is 120 days. Total work 120 units. Total work 120 units. 60 120లో ఎన్నిసార్లు పోతుంది? How many times it will divides? This is divides 2 times. 40 120లో ఎన్నిసార్లు పోతుంది? That will divides in 3 times. That means ఏ 1 day వరకు 2 units, బి 1 day వరకు 3 units. ఏ 1 day వరకు 2 units, ఏ ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ 2 units, బి ఎఫిషియన్సీ 3 units. టోటల్ వర్క్ 120 units. ఇప్పుడు ఏ ప్లస్ బి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఏ ప్లస్ బి డేస్ తెలియాలి అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 120, ఎఫిషియన్సీ అంటే ఇక్కడ ఇద్దరు కలిసారు కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీస్ కలపాలి. 3 + 2 5, 5 1s, 5 2s are 10, 5 4s are 20. That means 24 days. ఇద్దరు కలిసి ఆ పని 24 రోజుల్లో పూర్తి చేస్తారు. మోడల్ అయితే ఇచ్చిన విధానం కొద్దిగా మార్పు అర్థం చేసుకుందాం. ఏ కెన్ కంప్లీట్ 2/5 of work in 6 days and B can complete 1/3 of work in 10 days. In how many days can they both together complete 4/5 of the work? ఏ అనే వ్యక్తి 2/5 of the work 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ ఒక పనిలో 2/5 వంతు పని 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ కెన్ కంప్లీట్ 2/5 of the work in 6 days and B can complete 1/3 of the work in 10 days. B 1/3 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. In how many days can they both together complete 4/5 of the work? అయితే ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో, ఆ పనిలో 4/5 వంతు పని పూర్తి చేస్తారు. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో 4/5 వంతు పని పూర్తి చేస్తారు అంటున్నాడు. చూడండి, 2/5 of the వర్క్ని 6 daysలో చేశాడు అంటే అర్థమైంది 2 parts వర్క్ని 6 daysలో చేశాడు అని అర్థం.
2 parts వర్క్ని 6 daysలో చేస్తే 5 parts వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలా. 2 భాగాలని 6 రోజుల్లో చేస్తే 5 భాగాలని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 2 భాగాలు 6 రోజుల్లో చేశాడు అనుకో, దాని అర్థం ఏంటి? 2 6లో 3 times పోతుంది. 2 6లో 3 times పోతుంది. 5కి 3 times, 5 3s are 15 days. అంటే ఒక వర్క్ని 15 daysలో పూర్తి చేస్తాడు. ఎవరు? ఏ ఒక వర్క్ని 15 daysలో పూర్తి చేస్తాడు. బి కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. 1/3 వంతు వర్క్ని 10 రోజుల్లో పూర్తి చేశాడంటే ఒక భాగాన్ని 10 రోజుల్లో చేస్తాడు, అంటే 10 times. అప్పుడు 3 భాగాలను ఎన్ని రోజులు చేస్తాడు? 3 10లు 30 రోజుల్లో చేస్తాడు. ఒక వర్క్ని 30 రోజుల్లో చేస్తాడు. అయితే ఇద్దరు కలిసి 4/5 ఆఫ్ ద వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. సరే చూద్దాం. ఇద్దరు ఏ ఒక పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నాడు? ఏ ఒక పనిని 15 daysలో పూర్తి చేస్తున్నాడు. బి అదే పనిని 30 daysలో చేస్తున్నాడు. ఈ రెండిటికి ఎల్సిఎం కనుక్కుందాం. టోటల్ వర్క్ వస్తుంది. 15కి 30కి ఎల్సిఎం 30. దిస్ ఈజ్ టోటల్ వర్క్. 15 30లో 2 times పోతుంది. 30 30లో 1 time పోతుంది. అప్పుడు ఏ ప్లస్ బి 1 వర్క్ చేయడానికి ఎంత? ఏ ప్లస్ బి డేస్. ఏ ప్లస్ బి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో తెలియాలి అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ, అంటే ఇద్దరు కలిశారు కాబట్టి 3 1s 3 10s 10 days. కానీ మనకు కావాల్సింది ఇద్దరు కలిసి ఒక పనిని చేసే రోజులు కాదు. 4/5 ఆఫ్ ద వర్క్. ఏ ప్లస్ బి 4/5 ఆఫ్ ద వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తారు? 4/5 into 10. 5 1s 5 2s. 4 2s are 8 days. Next model it is A can do a piece of work in 12 days. ఏ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. B is 60% more efficient than A. B అనే వ్యక్తి B is 60% more efficient than A. B అనే వ్యక్తి A కంటే 60% more efficient. B is 60% more efficient than A. B అనే వ్యక్తి A కంటే 60% ఎక్కువ పని సామర్థ్యం కలిగి ఉన్నాడు. B అనే వ్యక్తి ఏ వ్యక్తి కంటే 60% ఎక్కువ పని సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అని అంటూ హౌ మెనీ డేస్ విల్ బి టేక్ టు కంప్లీట్ ద వర్క్. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. దీన్ని ఇలా చేద్దాం. ఎఫిషియన్సీస్ వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ యొక్క ఎఫిషియన్సీ కంటే బి ఎఫిషియన్సీ 60% ఎక్కువ అంటున్నాడు. అంటే ఏ ఎఫిషియన్సీ 100 అనుకుందాం. అప్పుడు బి ఎఫిషియన్సీ ఎంత? ఏ కంటే 60% మోర్ ఎఫిషియంట్. ఏ కంటే 60% మోర్, 100కి 60 ఎక్కువ. దట్ మీన్స్ 160. దట్ ఈస్ 25s 28s. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి ఎఫిషియన్సీ. వీళ్ళ యొక్క టైమ్స్
టైం ఏమవుతుంది? ఎఫిషియన్సీకి టైము ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఎఫిషియన్సీ, టైము బోత్ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. దట్ మీన్స్ efficiency is 5:8, then time is 8:5. A time 8 ratios, B time 5 ratios. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు అని తెలుసు. ఏ ఒక పని చేయడానికి పట్టుకాలం 8 ratios. 8 ratios ఈ 12 days. 8 ratios 12 days కానైతే 5 ratios బి పని చేయడానికి పట్టుకాలం. చూడండి దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? 5/8 into 12. 5/8 into 12. 4 2s, 4 3s. 5 3s are 15/2. 15/2 అంటే 7 1/2 days. బి ఆ పనిని 7 1/2 డేస్లో చేస్తుంది. బి ఆ పనిని 7 1/2 డేస్లో చేయగలడు. ఇది ఒక మెథడ్. దీన్ని ఇంకో మెథడ్లో చేద్దాం. ఇక్కడ ఇద్దరు ఎఫిషియన్సీస్ చూద్దాం. ఇద్దరు ఎఫిషియన్సీస్ ఎలా ఉన్నాయి? ఏ ఎఫిషియన్సీ 100 units అనుకుంటే బి ఎఫిషియన్సీ 160 units. ఎందుకంటే ఏ కంటే బి 60% మోర్ ఎఫిషియంట్ అన్నాడు. ఏ కంటే బి 60% మోర్ ఎఫిషియంట్ కాబట్టి ఏ ఎఫిషియన్సీ 5 units అయితే బి ఎఫిషియన్సీ 8 units. అయితే టోటల్ వర్క్ కనుక్కున్నాం. ఏ ఎఫిషియన్సీ తెలుసు, ఏ ఒక పనిని చేయగల రోజులు తెలుసు. ఏ ఎఫిషియన్సీ తెలుసు, ఏ ఒక పనిని చేయగల రోజులు తెలుసు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే ఏ ఒక రోజులో 5 units వర్క్ చేయగలడు. అప్పుడు 12 daysలో ఎంత వర్క్ చేయగలడు అంటే 5 into 12. 5 12s are 60. దట్ ఈజ్ టోటల్ వర్క్. ఇప్పుడు బి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి డేస్ కనుక్కోవాలంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ అంటే 60 units, ఎఫిషియన్సీ అంటే 8. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. బి డేస్ రావాలి అంటే టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. టోటల్ వర్క్ 60 units, ఎఫిషియన్సీ 2. 4 2s, 4 15s. దట్ ఈస్ 7 1/2 days. ఇక ఈ మోడల్లో చేద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 21 days. ఏ ఒక పనిని 21 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ. బి అనే వ్యక్తి ఏ కంటే 40% మోర్ ఎఫిషియంట్. ఎక్కువ బి అనే వ్యక్తి ఏ కంటే 40% ఎక్కువ పని సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. బి ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ. బి అనే వ్యక్తి ఏ కంటే 40% ఎక్కువ పని సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. హౌ మెనీ డేస్ విల్ బి టేక్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ అలోన్. అయితే అదే పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది? ఏ ఎఫిషియన్సీ 100 అనుకుందాం.
ఏ ఎఫిషియన్సీ 100 అనుకుంటే అప్పుడు బి ఎఫిషియన్సీ బి ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్. దట్ మీన్స్ 140. ఇది 25 27. ఏ ఎఫిషియన్సీ 5 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 7 యూనిట్స్. అంటే ఎఫిషియన్సీ మీన్స్ 1 డే వర్క్. ఏ ఎఫిషియన్సీ ఏ 1 డే వర్క్ 5 యూనిట్స్, బి 1 డే వర్క్ 7 యూనిట్స్. ఏ 1 డే వర్క్ 5 యూనిట్స్, బి 1 డే వర్క్ 7 యూనిట్స్. బి టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? 1 డే వర్క్ని 21 డేస్లో చేస్తాడు కాబట్టి 21 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు? 1 డేలో 5 యూనిట్స్ చేస్తే 21 డేస్లో ఎంత చేస్తాడు? దట్ ఈస్ టోటల్ వర్క్. 1 డేలో 5 యూనిట్స్ చేస్తే 21 డేస్లో ఎంత చేస్తాడు? 5 into 21. 5 into 21. 5 1s are 5, 5 2s are 10. టోటల్ వర్క్ 105 యూనిట్స్. అప్పుడు బి డేస్, బి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి డేస్ కావాలి అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 105 బై ఎఫిషియన్సీ 7. 7 1s are 7, 7 5s are 35. మీన్స్ 15 days. బి ఆ పని 15 డేస్లో చేస్తాడు. B can complete a piece of work in 20 days. B ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. If B is 40% less efficient than A. B అనే వ్యక్తి A అనే వ్యక్తి కంటే 40% తక్కువ పని సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. B is 40% లెస్ ఎఫిషియంట్ దాన్ ఏ. బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి కంటే 40% తక్కువ పని సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అంటూ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ కంప్లీట్ ద సేమ్ వర్క్. అయితే ఏ అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరి ఎఫిషియన్సీ రేషియో తెలుసు మనకు. ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి ఎఫిషియన్సీ ఏంది? బి ఈజ్ 40% లెస్ ఎఫిషియంట్ దాన్ ఏ. ఏ కంటే 40% తక్కువ అంటే ఏ ఎఫిషియన్సీ 100 అనుకుందాం. బి అనే వ్యక్తిది ఏ కంటే 40% తక్కువ అంటున్నాడు. ఏ 100 అనుకుంటే 100కి 40 లెస్. దట్ మీన్స్ 60. 25s 23s. ఏ ఎఫిషియన్సీ 5 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 3 యూనిట్స్. ఏ 1 డే వర్క్ 5 యూనిట్స్, బి 1 డే వర్క్ 3 యూనిట్స్. బి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. బి ఒక పనిని 20 డేస్లో పూర్తి చేస్తాడు. అప్పుడు టోటల్ వర్క్ కనుక్కోవచ్చు. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? బి 20 డేస్లో పూర్తి చేస్తాడు కాబట్టి బి 1 డే వర్క్ని 20 డేస్తో మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ వచ్చేస్తుంది. బి 1 డే వర్క్ని 20 డేస్తో మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ 3 into 20 days. 3 20s are 60 days. దట్ ఈస్ టోటల్ వర్క్. అప్పుడు ఏ డేస్ కనుక్కోవచ్చు. ఏ డేస్ కావాలి అంటే టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే 5. 5 1s 5 12s. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 days. A's efficiency is 80% of B's efficiency. ఏ సామర్థ్యం ఎంత అంటే
80% ఆఫ్ బి ఎఫిషియన్సీ. బి ఎఫిషియన్సీలో 80%. ఏ సామర్థ్యం ఎంత అంటే బి సామర్థ్యంలో 80%. ఏ సామర్థ్యం ఎంత? బి సామర్థ్యంలో 80%. ఇఫ్ ఏ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 25 days, ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ఇట్? ఏ ఒక పని 25 రోజుల్లో చేస్తే బి ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. చూడండి, ఎఫిషియన్సీ తీసుకుందాం. ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ ఎంతో తెలియదు, బి ఎఫిషియన్సీ ఎంతో చూడండి. ఏస్ ఎఫిషియన్సీ ఈజ్ 80% ఆఫ్ బీస్ ఎఫిషియన్సీ. ఏ సామర్థ్యం ఎంత అంటే బి సామర్థ్యంలో 80%. అందుకే బి సామర్థ్యాన్ని 100% అనుకుందాం. అప్పుడు ఏ సామర్థ్యం ఎంత? 80%. 100కి 80, దట్ మీన్స్ 80. 24s 25 అంటే ఏ 1 day వరకు 4 units, బి 1 day వరకు 5 units. ఇఫ్ ఏ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 25 days, ఏ 25 daysలో ఒక పని పూర్తి చేస్తాడు. అతని 1 day వరకు 4 units. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది? టోటల్ వర్క్ కావాలి అంటే 4 into 25 days, దట్ ఈజ్ 100 days. ఇప్పుడు బి వర్క్, బి డేస్ కనుక్కోవాలి అంటే టోటల్ వర్క్ని బి ఎఫిషియన్సీతో డివైడ్ చేద్దాం. టోటల్ వర్క్ని బి ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే 5 1s 5 20s, దట్ ఈస్ 20 days. ఇది ఈరోజు క్లాసు స్టూడెంట్స్. ఈ క్లాస్లో మీకు అద్భుతమైన మోడల్స్ అందించానని నేను అనుకుంటున్నాను. ఈ అద్భుతమైన మోడల్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా ఇవి వచ్చే ఛాన్స్ ఉన్న మోడల్స్ ఇవి. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మీరు నోట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. నేను వీలైనంత సింపుల్ షార్ట్కట్ మెథడ్స్లో చెప్పడానికి ప్రయత్నించాను. అవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ చేయటం అనేది అస్సలు జరగట్లేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎవరు ఈ వీడియోస్ చూస్తున్నట్లు నాకు అనిపించలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఉచితంగా మీకు సబ్జెక్ట్ అందించడమే నా ఉద్దేశం. నేను ఏదో ఒక యాప్ని పర్చేజ్ చేసి ఆ యాప్లో వీడియోలు అప్లోడ్ చేసి ఏదో యూట్యూబ్లో 2 ప్రాబ్లమ్స్ చెప్పి ఆ యాప్ని ప్రమోట్ చేసుకునే విధంగా నేను చేయట్లేదు. నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను మీకోసం. ఈ యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేయటం కోసం నేను హార్డ్ వర్క్ చేసుకుంటున్నాను. నా హార్డ్ వర్క్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా మంచి కంటెంట్ మీకు అందుతుంది. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరో క్లాస్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.